అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ సలీం గారు రచించినటువంటి 'అలౌకిక రాజ్యం'. మరి కథలోకి వెళ్దామా? ఉదయం నిద్రలేస్తూనే తన చిరునవ్వుతో పలకరించే రాణి ఈరోజు మాటల్ని కూడా రంగరించి జన్మదిన్ శుభకామనాయే జనాబ్ సైఫుల్లా అంటూ పన్నీటి జల్లు చిలకరించింది. శుక్రియా శుక్రియా. కుడి చేతిని నుదుటికి సమీపంగా తీసుకెళ్లి ఫక్త్ ఇస్లాం సాంప్రదాయం పాటిస్తూ అభివాదం చేశాను. ఈరోజు కూడా కాలేజీకి వెళ్ళాలా? మానేయండి, సరదాగా గడుపుదాం, గోముగా అడిగింది. బర్త్డేలని పండగలా జరుపుకోవటానికి మనం ఏమన్నా కారణ జన్ములమా ఏమిటి? పుట్టి ఏం సాధించామని? అక్బర్ చక్రవర్తిలా రాజ్యాన్ని పరిపాలించామా, లేక ఐన్స్టీన్లా సైన్స్లోని రహస్యాల్ని పరిశోధించామా? మీరు అక్బర్ చక్రవర్తి అంతటి గొప్పవాళ్ళైతే మీ పుట్టినరోజున లోకమంతా సంబరాలు జరుపుకునేది కాదు, కాబట్టే మనిద్దరం పండగలా చేసుకుందాం. అబ్బా, ఎంత బాగా చెప్పిందో! మాటల్లో రాణి గెలిచినప్పుడల్లా ఉక్రోషం వచ్చినా మనసంతా ఉల్లాసభరితమైపోతుంది. భార్య తెలివిగలదై ఉండటం అదృష్టం కదా. కనీసం మధ్యాహ్నం వరకైనా కాలేజీకి వెళ్తాను, 2 పీరియడ్స్ ఉన్నాయి. పర్లేదులేండి, కొంపలే మునిగిపోవు. ఆ పాఠాలేవో నాకే చెప్పండి, బుద్ధిగా వింటాను. మన ఇంట్లో సీడీ ఉందిగా, పెట్టుకొని విను. బుద్ధు, కనీసం ఈరోజైనా కొద్దిగా రొమాంటిక్గా మాట్లాడచ్చు కదా. మీరు పాఠాలు చెప్పినా పర్లేదు, నా కళ్ళెదురుగా ఉంటే చాలని అలా అన్నాను. సరే, నీ ఇష్టం. ఈరోజు ఏం చేద్దాం? ఎక్కడికి వెళ్దాం? నాకు తెలియదు, నువ్వే చెప్పు. మీకు నలుగు పెట్టి తలంటు స్నానం చేయిస్తాను. మనిద్దరం కలిసి వంట చేద్దాం. లంచ్ తర్వాత సరదాగా ఏదైనా పార్కుకి వెళ్దాం. ఇందిరా పార్కుకి వెళ్దామా? వెళ్ళి చాలా రోజులైంది. ఈ రోజంతా నీ ఆధీనంలో ఉంటాను. నువ్వు కా అంటే కా, కీ అంటే కీ. గుడ్ బాయ్ అంటూ వంటగది వైపు వెళ్ళబోయిన రాణి ఆగి గిరుక్కున వెనక్కి తిరిగి, మర్చిపోయానండి, ఈరోజు ఫిబ్రవరి 14 కదా, వ్యాలంటైన్స్ డే అంది. అయితే ఏమిటంట? పార్కుల నిండా జంటలు జంటలు ఉంటారేమోనండి. వద్దు, మనం వేరే చోటికి ఎక్కడికైనా వెళ్దాం. ఎవరో ఉంటారని మన ఇష్టాలను ఎందుకు వదులుకోవాలి? మనం ఇందిరా పార్కుకే వెళ్దాం. అయినా ఈ వ్యాలంటైన్స్ డే వెర్రి ఏమిటి? మన వాళ్ళకి అర్థం లేని వాటన్నిటినీ వ్యాపారం కోసం దిగుమతి చేస్తున్నారు. టీనేజ్ పిల్లల బలహీనతలతో ఆడుకుంటున్నారు. వద్దులేండి, నిన్న టీవీలో న్యూస్ విన్నాను. ఈరోజు జంటలు ఎవరైనా పార్కులో కనిపిస్తే బజరంగ్ దళ్ వాళ్ళు వచ్చి పెళ్లి చేస్తారట. అయ్యో, మనకేం భయం, మనకు ఆల్రెడీ పెళ్ళైంది కదా. పోలీసులు కూడా వ్యాలంటైన్స్ డేకి వ్యతిరేకంగా ఉన్నారండి. మన సాంప్రదాయాలు మంట కలిసిపోతున్నాయని కమిషనర్ గారు వాపోయారు. పార్కుల్లోనో నెక్లెస్ రోడ్లోనో ఎక్కడ జంటలు కనిపించినా వాళ్ళ అమ్మా నాన్నలకు ఫోన్లు చేసి చెప్తారట. నాకు బాగా నవ్వొచ్చింది. మనం ఇప్పుడు ప్రేమికులం కాదు కదా, భార్యాభర్తలం కదా. అంటే భార్యాభర్తలు ప్రేమికులు కారా? రాణి లా పాయింట్ లాగింది. తప్పు దొరికినందుకు నాలిక ఖర్చుకుని మాట మారుస్తూ, నువ్వు కోరుకున్నట్టు ఇందిరా పార్కుకే వెళ్దాం, సరేనా అన్నాను. పర్వాలేదంటారా? ఏం పర్లేదు, నేనున్నా కదా, భయం ఎందుకు? అభయ హస్తం చూపించాను. సాయంత్రం 4కి ఇందిరా పార్కుకు వెళ్ళాం. ఆ టైంకి ప్రేమికుల హడావిడి సద్దు మణుగుతుందని రాణి ఆశ. అలా చెట్ల లోపలికెళ్ళి కూర్చుందామా, ప్రైవసీ ఉంటుంది అంది రాణి. గుబురుగా పొదల్లో ఉన్న చెట్ల మధ్యకి వెళ్ళి కూర్చున్నాం. ఈరోజు మీ బర్త్డే రెజల్యూషన్ ఏమిటి? నిన్నింకా ఎక్కువగా ప్రేమించటం. అబ్బా, ఇప్పుడు ప్రేమిస్తున్నది చాలేండి, ఎక్కువైపోయింది. సీరియస్గా చెబుతురు. నువ్వే కదా ఈరోజైనా రొమాంటిక్గా ఉండమన్నావు. నిజంగా ప్రేమించేవాళ్ళు ప్రేమిస్తున్న విషయం చెప్పరు, చెప్పాల్సిన అవసరం రాదు. అది విస్తరించిన ఆకాశంలా బాహాటంగా కనిపిస్తూ ఉంటుంది. అన్నిటికన్నా అతి చవకబారు అన్రొమాంటిక్ వాక్యం ఏమిటో తెలుసా? ఐ లవ్ యూ అనే 3 పదాల వాక్యం. మరి మనం ప్రేమిస్తున్నట్టు ఎదుటి వ్యక్తికి ఎలా తెలుస్తుంది? నోటితో చెప్తే గానీ తెలియనంత బలహీనమైంది కాదు ప్రేమ. ప్రేమించిన వ్యక్తి కళ్ళల్లో ఆరాధన భావం చల్లటి వెన్నెల్లా కురుస్తూ ఉంటుంది. అతని ప్రతి కదలికలో ప్రేమ రాగం పరవశంతో మూర్ఛనలు పోతూ ఉంటుంది. అతని ప్రతి మాటలో మాధుర్యం తొడికిసలాడుతూ ఉంటుంది.
ప్రతి చేతలో అనురాగం ఒలుకుతూ ఉంటుంది. అతని గుండె చప్పుడులో ప్రియురాలి పేరుంటుంది. అతని శ్వాసలో ప్రేమామృతం తాగాక కలిగే గమ్మత్తైన మత్తుంటుంది. ఇన్ని రకాలుగా ప్రేమ తేట తెల్లమవుతుంటే ఐ లవ్ యూ అని చెప్పాలా? చీప్ సినిమా భాష అదంతా. నాకు చప్పున భయమేసింది. ప్రేమించుకునే రోజుల్లో పొరపాటున ఎప్పుడైనా ఐ లవ్ యూ అన్నానా? గుర్తుకు రావట్లేదు. నువ్వెప్పుడు ఐ లవ్ యూ అని చెప్పలేదు సైఫ్. అందుకే నువ్వంటే ఇష్టం ఏర్పడింది. ఎటొచ్చి అదే భావాన్ని 100 రకాలుగా వ్యక్తీకరించేవాడివి. బతికిపోయావు. చీప్‌గా సినిమాల్లో లాగా ఐ లవ్ యూ అని ఉంటే తిరస్కరించి ఉండేదాన్ని. అమ్మో! అలాగనకు. అప్పుడు ఈ వజ్రపు తునక నాకు దక్కేది కాదు. ఏమిటి పొగడ్తల్లోకి దిగారు? ఆ? అంటే రొమాంటిక్‌గా మాట్లాడమన్నావు గదా అని. పొగిడితే రొమాంటిక్‌గా మాట్లాడినట్టా? తల్లి ఇకో నమస్కారం. రొమాంటిక్ సంభాషణ అంటే ఏమిటో నాకు తెలీదు. నువ్వే చెప్పు అన్నాను చేతులు జోడించి. పక్కన నవ్వింది రాణి. ముత్యాలకు బదులుగా 2 పోలీసులు రాలిపడ్డారు. అందులో ఒకడు ఎస్ఐలా ఉన్నాడు. ఏం చేస్తున్నారు ఇక్కడ అన్నాడు గద్దిస్తూ. చూశారుగా మాట్లాడుకుంటున్నాం అన్నాను. మీరిద్దరూ ప్రేమికులు అవునా? మరలా గద్దించాడు. నిజమే, మేము భార్యాభర్తలం కూడా అన్నాను. నా చెవిలో పువ్వు పెడుతున్నావా? భార్యాభర్తలైతే పార్కుకి ఎందుకు వచ్చారు? అతని వాదన నాకు అర్థం కాల. భార్యాభర్తలైతే పార్కుకు రాకూడదా? నిషిద్ధమైన స్థలాలా ఇవి? నేను ఆలోచనలో ఉండి మాట్లాడకపోయేటప్పటికీ మౌనం పూర్ణ అంగీకారంలా భావించి అతను రెచ్చిపోయాడు. నాకు తెలుసు మీరు భార్యాభర్తలు కారని అని రాణి వైపు తిరిగి, నీ పేరేమిటి? నాగరాణి. ఇల్లెక్కడ? హిమాయత్ నగర్లో. ఎదుటి వ్యక్తిని మీరు అని సంబోధించాలన్న కనీస మర్యాద పోలీసులకి ఎప్పుడు అలవడుతుందో ఏమిటో. నా వైపు తిరిగి నీ పేరేమిటి అని అడిగాడు. పోలీసు యూనిఫామ్ తొడుక్కోగానే గొంతులో కరుకుదనం, మనసులో కాఠిన్యం వచ్చేస్తాయేమో. సైఫుల్లా. నా పేరు వినగానే అతని కళ్ళు వెడల్పుగా విచ్చుకున్నాయి. క్రూరమైన నవ్వు పెదాల మీద అంటుకుని పోయింది. భార్యాభర్తలమని అబద్ధం చెప్తారా? ఇప్పుడు దొరికిపోయారుగా, పదండి స్టేషన్కి అన్నాడు. అంటే ఓ ముస్లిమో ఓ హిందూ భార్యాభర్తలు కాకూడదా? అంది రాణి. అతను ఒక క్షణం రాణి వైపు చూసి, మీ అమ్మా నాన్నకు తెలిసే ఇతనితో పార్క్ వచ్చావా? మీ నాన్న పేరేమిటి? ఫోన్ నెంబర్ చెప్పు, మాట్లాడతాను అన్నాడు. చెప్తే అర్థం కాదా? మేము భార్యాభర్తలమని చెప్తున్నాం కదా. రాణి గొంతులో అసహనం. మీరు చెప్పింది వెర్రి వెంగళప్పలా నమ్మేసి వదిలేస్తాను అనుకున్నారా? అదేం కుదరదు. అంటే మీకు రుజువులు కావాలా? ఇదిగో నా మెడలో తాళిబొట్టు. ఇతను ముస్లిం అయితే నువ్వు అతని భార్యవైతే మెడలో తాళిబొట్టు ఎందుకుంది? నేను నమ్మను. పోనీ ఒక 500 ఇచ్చేయమంటావా? రాణితో గుసగుసలాడాను నేను. ఎందుకు ఇవ్వాలి? మనం తప్పు చేయకుండా ఎవరికి తలంచాల్సిన అవసరం లేదు. రాణి విసురుగా అంది. వ్యాలంటైన్స్ డే రోజు ఇలా పార్కులో సరసాలు ఆడుకోవటం తప్పు అన్నాడు ఎస్ఐ. మేమేమీ సరసాలు ఆడుకోవట్లేదు, మాట్లాడుకుంటున్నాం అన్నాను. నేను చూసినప్పుడు నువ్వు ఆ అమ్మాయికి నమస్కారం చేస్తున్నావు. మీరిద్దరూ మొగుడు పెళ్ళాలైతే నువ్వెందుకు నమస్కారం పెడుతున్నావో చెప్పు. నాకేం చెప్పాలో అర్థం కాలేదు. రాణి తన బ్యాగులో ఇచ్చి మ్యారేజ్ సర్టిఫికేట్ బయటికి తీసి, ఈ రుజువు చాలనుకుంటాను అంది. అతను దాన్ని 1-2 సార్లు అటు ఇటు తిప్పి చూశాడు. అసలు ఈ సర్టిఫికేట్ ఇంట్లో పెట్టకుండా బ్యాగులో పెట్టుకుని ఎందుకు తిరుగుతున్నావు? నీలాంటి వాళ్ళు ఉంటారన్న ముందు చూపు. రాణి ఏకవచనంలోకి దిగిపోయింది. ఆ సర్టిఫికెట్ అసలుదని గ్యారంటీ ఏమిటి? అసలు నీ పేరు నాగరాణి అని రుజువు ఏమిటి? అతని పేరు సైఫుల్లా అని ఎవిడెన్స్ ఏముంది? మా కాలేజీ స్టాఫ్కి ఫోన్ చేస్తానండి, వాళ్ళు వచ్చి సాక్ష్యం చెప్తారు. కావాలంటే మా ప్రిన్సిపాల్ కూడా వస్తారు అన్నాను ఫోన్ బయటికి తీస్తూ. రాణి నా వైపు ఉరిమినట్టు చూసింది. ఎస్ఐ వైపు తిరిగి, నీ పేరేంటి అంది. డ్రెస్ మీద కనిపించడం లేదా? రామిరెడ్డి ఎస్ఐ అన్నాడు అతను కోపంగా. నువ్వు రామిరెడ్డి అని రుజువేంటి? ఈ డ్రెస్ వేసుకున్నంత మాత్రాన్ని నువ్వు ఎస్ఐ అని ఎలా నమ్మటం? నువ్వు ఫేక్ కావచ్చుగా. ఏ డ్రామా కంపెనీ నుంచో ఈ డ్రెస్ వేసుకుని వచ్చి ఉండొచ్చుగా. అసలు రామిరెడ్డి అనే ఎస్ఐని చంపి ఈ డ్రెస్ వేసుకొచ్చావేమో ఎవరికి తెలుసు? మీరిద్దరూ దొంగ పోలీసులు అయి ఉంటారు. మా దగ్గర డబ్బులు గుంజడానికి అలా బెదిరిస్తున్నారు, అవునా? రాణి మాటలకు అతను కంగు తిన్నాడు. నేను నిజమైన ఎస్ఐనే, కావాలంటే పోలీస్ స్టేషన్లో కనుక్కో అని గొణుక్కుంటూ వెళ్ళిపోయాడు. ఇంటికొచ్చాక, నువ్వు ఆ సర్టిఫికెట్ బ్యాగులో పెట్టుకుని చాలా తెలివిగల పని చేశావు. మతాంతర వివాహం వల్ల సమస్యలు ఉంటాయని తెలుసు, కానీ ఇలాంటి సమస్యలు కూడా వస్తాయని తెలియదు అన్నాను. మనం ఉంటున్నది సెక్యులర్ దేశంలో కదా అంటూ నవ్వింది రాణి. అదండి కథ. ఎంత అనుమానం ఉన్నా ప్రేమికుల రోజునాడు అంత చికాకు పోలీసు వాళ్ళు ఏమిటో అర్థం కాదు.
అలౌకిక రాజ్యం అందుకనే పేరు పెట్టారు. థ్యాంక్ యూ.